హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా చూసినట్లయితే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందైతే ఇక్కడ ఒక మంచి నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చెప్తానండి. ఫ్రెండ్స్, ఇక ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి వీడియోని అయితే నేను ప్రీవియస్ వీడియో కింద చేయడం జరిగింది, ఒకసారి అయితే చూడండి దానికి సంబంధించి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ముందుగా వచ్చేసి టీఎస్పీఎస్సీ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక టీఎస్పీఎస్సీ పదవులకు భారీగా దరఖాస్తులు, 160 దాటిన అప్లికేషన్లు, ప్రొఫెసర్లు, గ్రూప్ 1 అధికారులు సైతం అప్లై చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి చైర్మన్ సభ్యుల పోస్టుల కోసం 160కి పైగా దరఖాస్తులు వచ్చాయి. మేల్ ఫిజికల్ ద్వారా దరఖాస్తులు రాగా మెయిల్ ద్వారా ఎన్ని వచ్చాయో నిర్దిష్టమైన లెక్క శుక్రవారం తెలియనుంది. ఇక నోటిఫికేషన్లో పేర్కొన్న గడువు ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉంటుంది. ఇక సర్వీస్లో ఉన్న ప్రొఫెసర్లు, గ్రూప్ 1 ఉద్యోగులతో పాటు విద్యార్థికులు, సోషల్ వర్కర్లు, వీఆర్ఎస్లు తీసుకున్న ఎంప్లాయీస్, రాజకీయ నాయకులు కాంచి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు కూడా వెల్లడైందంటూ కూడా ఒక పోస్టుతో సహా 9 మెంబర్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉన్నదంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే మనం రిటైర్డ్ అయిన ఇన్ సర్వీస్ 32 డిపార్ట్మెంట్లు 1049 మంది అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది. అలాగే పురపాలక శాఖలో అత్యధికంగా 178 మంది, సివిల్ సప్లైస్, హైయర్ ఎడ్యుకేషన్లోనూ ఎక్కువే, సగటున ఒక్కొక్కరికి 1,00,000 జీతం, నెలకు రూపాయలు 16 కోట్ల భారం అంటూ కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. రీఅపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ పేరుతో పనిచేస్తున్నటువంటి రిటైర్డ్ అధికారుల సంఖ్యను చూసి ప్రభుత్వం షాక్ గురైంది. స్టేట్ వైడ్గా ఉన్నటువంటి 32 డిపార్ట్మెంట్లలో 1049 మంది ఆఫీసర్లు పనిచేస్తున్నట్లు లెక్క తేలింది. అత్యధికంగా మున్సిపల్ శాఖలో 178 మంది, సివిల్ సప్లైస్లో 88, హైయర్ ఎడ్యుకేషన్లో 77, ఇరిగేషన్లో 74, R&Bలో 63 మంది వర్క్ చేస్తున్నట్లు తేలింది. ఇక మిగతా శాఖలోనూ పదుల సంఖ్యలో ఆఫీసర్లు రీఅపాయింట్మెంట్ చేసినట్లు కూడా వివరాలు అందాయంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నచ్చిన వారే బంధువులకే ఇక్కడ వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు అండి. ఇక 32 డిపార్ట్మెంట్లు 1049 మంది ఇన్ సర్వీస్లోనే ఉన్నారంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే టీఎస్పీఎస్సీకి కొత్త బాస్ ఎవరు, ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్, చైర్మన్ రేస్లో 2 ప్రొఫెసర్లు, 2 ఐపీఎస్లు, దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కొత్త టీంను నియమించేందుకు కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా కమిషన్ చైర్మన్గా 2 ఐపీఎస్లతో పాటు మరో 2 ప్రొఫెసర్లు కూడా ప్రాముఖ్యంగా వినిపిస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి చైర్మన్ రేసులో ఐపీఎస్ అలాగే భర్తీకి మరికొంత ఆలస్యం అవుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మరొక అప్డేట్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే మైనారిటీ గురుకులాలలో ప్రవేశాలు 5, 6, 7, 8వ తరగతిలో చేరేందుకు అవకాశం, 9 కళాశాలల్లో అందుబాటులో 160 సీట్లు, మొదలైన దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 6వ తేదీన దరఖాస్తు గడువు ముగింపు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది. దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు TMREIS telangaana.cgg.gov.in అఫీషియల్గా మీరు ఉచితంగా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నట్లు కూడా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి టి పవన్ కుమార్ గారు అయితే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే రేపు నవోదయ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాలయ సమితి, పరీక్ష నిర్వహణపై అధికారులకు శిక్షణ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4,458 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక టీఎస్పీఎస్సీ పదవులకు 100లకు పైగా దరఖాస్తులు, టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పదవులకు దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగియనుంది. వీటి కోసం ప్రభుత్వం ఈ నెల 12 నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా దాదాపు 100కు పైగా వచ్చినట్లు సమాచారం. చైర్మన్ సభ్యులకు వేతనం దాదాపు ₹2 లక్షల వరకు ఉండడంతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు కూడా పోటీ పడ్డారంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే అగ్నివీర్ వాయు ఎంపికకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం. దీనికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేయడం జరుగుతుందండి. అగ్నిపథ్లో భాగంగానే అగ్నివీర్ వాయు ఇంటేక్ 1 2025 ఎంపికకు భారత నౌకాదళం దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు అయితే గురువారం ఒక ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది. 2004 జనవరి 17 నుంచి 2007 జూలై 2 మధ్య జన్మించి అవివాహితులుగా ఉన్న వారు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫిబ్రవరి 6లోగా అగ్నిపథ్ వాయు
www.cdac.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించడం జరిగింది. ఇక మరిన్ని వివరాలకు సికింద్రాబాద్ 12 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ను మీరు వివిధ నెంబర్లతో కాంటాక్ట్ అవ్వచ్చు అని కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే సచివాలయ ఉద్యోగాల అయోమయం, భారీ సంఖ్యలో ఉద్యోగుల మార్పులకు కసరత్తు, 70 మంది ఆఫీసర్లను మార్చే ఛాన్స్,